ప్రస్తుతం వరంగల్లో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ చూద్దాం. గంటన్నర 2 గంటల దూరంలోనే వరంగల్ లాంటి ఒక మహానగరం ఉండడం నిజంగా కూడా ఒక గొప్ప అదృష్టంగా గొప్ప వరంగా మనం భావించాలి. గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న నగరం, చరిత్రలో గొప్ప ప్రత్యేకమైన స్థానం ఉన్న నగరం. అట్లాంటి నగరానికి అన్ని హంగులు ఉండి ఒక ఎడ్యుకేషన్ హబ్ గా ఇప్పటికే ఒక ఎన్ఐటి, అదే రకంగా ఒక కేఎంసి, 16 ఇంజనీరింగ్ కళాశాలలు, పెద్ద మొత్తంలో ఇక్కడ విద్యార్థులు, మానవ వనరులు అపారంగా ఉన్న నగరం వరంగల్ నగరం. మరి ఇట్లాంటి నగరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన ప్రేమతో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వరంగల్ కార్పొరేషన్ కు ఇక్కడ మౌలిక వసతులను మెరుగుపరచడానికి రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కి ఇవ్వని విధంగా 300 కోట్ల రూపాయలు బడ్జెట్ లోనే పెడతానని చెప్పిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి వరంగల్ అంటే అపారమైన ప్రేమ. అందుకే మాకు ఒకటే ఆదేశం ఇవ్వడం జరిగింది. వరంగల్ పట్టణ యువతి యువకులు, ఈ జిల్లా బిడ్డలు హైదరాబాద్ కో మరో చోటికో ఉపాధి అవకాశాలు వెతుక్కునే అవసరం లేకుండా ఇక్కడికే తప్పకుండా ప్రముఖమైన ఇండస్ట్రీస్ గాని ఐటీ సంస్థలు గాని తీసుకొచ్చే ప్రయత్నం మీరు గట్టిగా చేయాలని చెప్పి నాకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి కూడా మార్గనిర్దేశం చేయడం జరిగింది. వారి సూచన మేరకే గౌరవనీయులు నాస్కామ్ చైర్మన్, సైంట్ చైర్మన్ మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్లి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి చాలా దోహదపడ్డారు. పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో ఈరోజు ఐటీ రంగం అభివృద్ధి చెందింది. అదే కోవలో వరంగల్ గాని, కరీంనగర్ గాని, నిజామాబాద్ గాని, ఖమ్మం గాని ఈ పట్టణాలన్నిటికి కూడా మనం తప్పకుండా Tier 2 సిటీస్ అంటాం. వీటికి ఐటీని, ఇతర ఇండస్ట్రీస్ ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్ అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తే వెంటనే స్పందించి కేవలం నెల రోజుల్లోనే వారు ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నెల రోజుల తర్వాత ఈ 5 ఎకరాల స్థలంలో వారి కంపెనీ 70,000 చదరపు అడుగుల్లో 70,000 స్క్వేర్ ఫుట్లలో బ్రహ్మాండమైన ఆఫీస్ కాంప్లెక్స్ ఇక్కడే నిర్మాణం చేసుకోబోతా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ పక్కనే ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు దాన్ని పూర్తి చేయాలా, ఒక 5 కోట్ల రూపాయలు కావాలన్నారు. నేను వారికి వేదిక ద్వారానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంటనే రేపే ఆ 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం. తప్పకుండా 10,000 స్క్వేర్ ఫీట్ల మిగతా స్థలం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పూర్తి చేస్తాం. వరంగల్ పట్టణంలోని యువతి యువకులకు తప్పకుండా ఐటీ రంగం పట్ల అవగాహన కల్పించే విధంగా, ముఖ్యంగా స్టార్టప్స్ విషయంలో ఇప్పటికే హైదరాబాద్ లో టీ హబ్ పేరుతో ఒక సంస్థను మనం నెలకొల్పి ఉన్నాం. దానిలో కూడా మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కూడా వారు ఉండి మరి మాకు ఎంతో మందితో పరిచయాలు చేసి వారందరినీ కూడా హైదరాబాద్ కు తరలి వచ్చే విధంగా విశేషమైన కృషి కూడా వారు చేస్తా ఉన్నారు. తప్పకుండా రేపటి రోజున వరంగల్ మహానగరంలోని యువతి యువకులకు కూడా మనం అండగా నిలబడడానికి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ను కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. అదే రకంగా వరంగల్లో ఉన్న ఎన్ఐటి ఏదైతే ఉన్నదో అందులో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వబోతా ఉన్నది. తప్పకుండా అక్కడ పనిచేసే యువతి యువకులకు కూడా బ్రహ్మాండమైన ఆంటర్ప్రెన్యూరియల్ అవకాశాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకవైపేమో ఇక్కడే మీరు పనిచేసే విధంగా, ఇక్కడే మీకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ఐటీ పరిశ్రమని ఇక్కడికి తీసుకురావడం, ఇంకోవైపేమో మీరెవరైనా అమెరికా వెళ్ళదలుచుకున్నా, ఇంకో చోటికి బయటికి పోయి పని చేయదలుచుకున్నా, మీరు మీ శిక్షణను, మీరు మీ నైపుణ్యాన్ని మరింతగా మెరుగులు దిద్దుకునేందుకు టాస్క్ పేరుతో, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ పేరుతో వరంగల్ పట్టణంలోని 16 ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్న 15కు పైగా డిగ్రీ పీజీ కాలేజీలు కానీ, దాదాపు 15,000 మంది విద్యార్థులు, వారందరికీ కూడా మరి పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వబోతా ఉన్నాం, శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం. టాస్క్ ద్వారా మీ నైపుణ్యానికి మెరుగులు దిద్ది మీరు ఉద్యోగార్హులుగా, అంటే మీ చదువు పూర్తయ్యే సమయం కల్లా ఇండస్ట్రీ రెడీగా, అంటే అవసరమైతే మీరు పాస్ అయిన తెల్లారే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చే విధంగా మీకు శిక్షణ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేయబోతా ఉంది. అదే రకంగా ఈ రెండింటితో పాటుగా ఒకవైపు టీ హబ్, ఇంకోవైపు టాస్క్, ఇంకోవైపు ఐటీ రంగ అభివృద్ధి, వీటితో పాటు కొత్త రంగాల్లో కూడా ఐటీలో డేటా అనలిటిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇతర కొత్త రంగాలు కానీ, యానిమేషన్ కానీ, మల్టీమీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, గేమింగ్ కానీ, ఈ అన్ని రంగాల్లో కూడా మనం ముందడుగు వేస్తా ఉన్నాం. చాలా వేగంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఐటీ రంగం 13% వృద్ధి రేటును సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో 16% వృద్ధి రేటు సాధించిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాం. మనం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు చాలా అనుమానాలు ఉండేది. ఐటీ రంగం ఏమైపోతుందో, హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఐటీ కంపెనీలు ఉంటాయా, వెళ్ళిపోతాయా అనే పరిస్థితి. కానీ ఈరోజు కరెక్ట్ గా 20 నెలల తర్వాత
హైదరాబాద్ మహానగరం నిక్షేపంలా ఉంది. బ్రహ్మాండంగా ఐటీ రంగం వృద్ధిలోకి వస్తా ఉన్నది. దినదిన ప్రవర్ధమానమవుతా ఉంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఈ రోజు మనం తెలంగాణలోనే రెండవ అతిపెద్ద పట్టణమైన మన వరంగల్ కూడా ఒక బ్రహ్మాండమైన ఐటీ దిగ్గజాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తొందరలో నిజామాబాద్ లో కూడా, నిజామాబాద్ జిల్లాలో, అదే రకంగా కరీంనగర్ పట్టణంలో కూడా ఇంకొక 2 ఐటీ కంపెనీలు కూడా రాబోతా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తద్వారా హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోని జిల్లాల్లోకి ఐటీ కంపెనీలను తీసుకురావడంతో పాటుగా స్థానికులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. నేను మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఐటీ రంగంలో ఒక దిగ్గజం లాంటి కంపెనీ వారు కావాలనుకుంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఈ సెంటర్ పెట్టుండవచ్చు. కానీ మనం అడిగిన తడవనే ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఇంకొక ముఖ్యమైన మాట కూడా మీకు చెప్పాలి. సాధారణంగా Tier 2 సిటీస్ అంటే, ద్వితీయ శ్రేణి పట్టణాలంటే కేవలం అక్కడ బీపీఓ సెంటర్లు పెడతారు కంపెనీలు. అంటే కాల్ సెంటర్ల మాదిరిగా ఉండే సెంటర్లు మాత్రమే పెడతారు. కానీ ఈరోజు ఇక్కడ సైంట్ నెలకొల్పుతున్నది ఒక బీపీఓనో కేపీఓనో కాదు. ఇక్కడ సైంట్ నెలకొల్పుతున్నది పూర్తి స్థాయి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్. అంటే ఇక్కడ బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ డెవలప్మెంట్ సెంటర్లు ఏవైతే పెట్టాయో ఆ స్థాయిలో వరంగల్లో ఈరోజు ఒక అద్భుతమైన టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా GIS లో వారు ఏదైతే విశేషమైన కృషి చేస్తా ఉన్నారో, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో, పొజిషనింగ్ సిస్టమ్స్ లో, అందులో ముఖ్యంగా ఈరోజు మోహన్ రెడ్డి గారు సైంట్ కంపెనీ చేస్తున్న కృషిని ఇక్కడికి వారు విస్తరించడంతో పాటుగా ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు మా కమిషనర్ మున్సిపాలిటీ, వరంగల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ గారు చెప్తా ఉన్నారు, సార్ సైంట్ తోని వారి సహకారాన్ని కూడా తీసుకుని మేము ఈ GIS టెక్నాలజీని మా మున్సిపాలిటీలో కూడా, మా కార్పొరేషన్లో కూడా చేయాలనుకుంటా ఉన్నామంటే తప్పకుండా మీరు వారు కలిసి పనిచేసినట్టయితే అది కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా వారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. తద్వారా రేపటి రోజున ఈ రోజు వీరి ప్రేరణతో నాస్కామ్ చైర్మన్ గా కూడా మోహన్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారి ప్రేరణతో, వారి ఇన్స్పిరేషన్ తో ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటా ఉన్నాం. చాలా కంపెనీలతో కూడా ప్రస్తుతం సంప్రదింపులో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్ నగరానికి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, అపారమైన మానవ సంపద ఉన్నది, దాన్ని వినియోగించుకోండి అని చెప్పి చాలా పారిశ్రామికవేత్తలకు, చాలా మందికి ముఖ్యమంత్రి గారే స్వయంగా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు, వారిని ప్రోత్సహిస్తా ఉన్నారు, ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ 50 ఎకరాల క్యాంపస్ ఏదైతే ఉన్నదో అందులో ఈరోజు సైంట్ సంస్థ ఒక 5 ఎకరాలు తీసుకుంది. వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు గనక మీ ఉద్యోగులకు ఇక్కడే దగ్గరలోనే హౌసింగ్ ఏర్పాటు చేయాలనుకుంటే దానికోసం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లివ్, వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్ తో ఎక్కడైతే పనిచేస్తా ఉన్నారో ఉద్యోగులు అక్కడే వారి నివాసం కూడా ఉండే విధంగా, దగ్గరలోనే ఉండే విధంగా, దూరం పోయేదానికి అవకాశం లేకుండా, అవసరం లేకుండా, అదే రకంగా పట్టణం కూడా విస్తరించే విధంగా మనం కార్యక్రమాలు రూపొందిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా మాకు స్పష్టమైన మార్గనిర్దేశం కూడా చేశారు. కాబట్టి ముందు మళ్ళొక్కసారి మోహన్ రెడ్డి గారికి, సైంట్ మరి MD కృష్ణ గారికి, అశోక్ గారికి, పేరు పేరున సైంట్ యాజమాన్యం మొత్తానికి, అదే రకంగా IT సెక్రటరీ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వేదిక పైన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి మా వరంగల్ పట్టణ చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజు నిజంగా కూడా వరంగల్ చరిత్రలో లిఖించబడే రోజు. భవిష్యత్తులో మీరు ఎప్పటికీ కూడా ఫిబ్రవరి 19 అనే తారీఖును తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. వరంగల్లో ఐటీ రంగం కాలు పెట్టిన రోజు, వరంగల్ పట్టణ దశ తిరిగిన రోజుగా మీరందరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మరి ఈ వరంగల్ జిల్లాలో ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని ఒక చక్కటి సూచన సలహా చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మరిన్ని ఐటీ సంస్థల్ని వరంగల్కి తీసుకొస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్తూ ఉన్నారు.